వ్యూవర్స్, వెల్కమ్ టు ఆండ్రూ కేర్ కనెక్ట్ ప్రోగ్రామ్. సార్, వీర్యంలో చిన్న చిన్న ఉండలు వస్తున్నాయి. జనరల్గా అలా వస్తున్నాయంటే ఇన్ఫెక్షన్, సెమినల్ వెసికులైటిస్ కానీ ప్రాస్టైటిస్ కానీ ఉన్నట్టే సీమెన్ కల్చర్ చేయించుకోవాలి. సార్, నాకు టెస్టోస్టిరాన్ 155 ఉంది, నాకు ఎరెక్షన్స్ రావటం లేదు, వయాగ్రా 25 mg వేసుకున్న వర్క్ అవడం లేదు. సో ఇప్పుడు టెస్టోస్టిరాన్ టెంపరీగా కావాలంటే టెస్టోస్టిరాన్ మీరు తీసుకోవచ్చు, కానీ టెస్టోస్టిరాన్ అంతలో ఎందుకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు అది ట్రీట్మెంట్ అవుతుంది. లేదు, టెంపరీగా మనం ఏదైనా ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు, కానీ నేను చెప్పొచ్చు దానివల్ల మీకు ఏం పర్మనెంట్ యూజ్ ఉండదు, టెంపరీగా వేసుకున్న రోజు పెరుగుతుంది. సార్, నేను వారికోసిల్ ఎంబలైజేషన్ చేయించుకున్నాను, కానీ నాకు లైట్గా పెయిన్ వస్తుంది. టెస్టికల్స్లో నాకు చేసి కూడా 3 years అవుతుంది, కానీ వెయిట్స్ మోస్తే పెయిన్ వచ్చేస్తుంది. జిమ్ ఓకే, మీది ప్రాబ్లం ఏంటంటే నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్పాను. సో మీరు నన్ను ఏమని అడుగుతున్నారు, నేను ఎంబలైజేషన్ కాకుండా మీ దగ్గర వచ్చి మైక్రో సర్జికల్ చేయించుకుంటే బెటర్ అయిందేదా అని అడుగుతున్నారు కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే తప్పు అక్కడ జరగలేదు. తప్పు ఎక్కడ జరిగింది అంటే, ఇప్పుడు మీకు నొప్పి వచ్చింది, సో పెయిన్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం అసలు పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ 90% పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఫస్ట్ మనం ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకొని తర్వాత మీరు ఎంబలైజేషన్ చేసుకుంటే బాగుంటుంది. సో మీరు జనరల్గా ఏమవుతుంది, ఏదో ప్రాబ్లం ఉందనగానే స్కాన్ చేయించుకుంటారు, స్కాన్ చేయించగానే ఇన్ఫెక్షన్ కనిపించకుండా ఓన్లీ వారికోసిల్ కనిపించగానే మీరు వెళ్ళి ఎంబలైజేషన్ చేయించుకుంటారు. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, మీకు వచ్చిన ప్రాబ్లం మెయిన్గా వారికోసిల్ వల్ల ఉందా లేకపోతే ఇన్ఫెక్షన్ వల్ల ఉందా, అది మీరు చూసుకోకుండా చేయించుకున్నారు. సో ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన మీరు అంటున్నారు కదా వారికోసిల్, ఫస్ట్ మేము చెయ్యము వారికోసిల్, మైక్రోసర్జరీ మేము చేయం. ఫస్ట్ అసలు పెయిన్ ఎందుకు వస్తుంది, ఇది వారికోసిల్తో రిలేటెడా కాదా, ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉండి వారికోసిల్ రెండు ఉంటే మనం అప్పుడు మైక్రోసర్జికల్ డీనర్వేషన్ ప్లస్ వారికోసిల్ రెండు చేయాలి. అంతేగాని లేదు ఇన్ఫెక్షన్ ఒకటే ఉంది వారికోసిల్ ఏం లేదు, ఓన్లీ గ్రేడ్ 1 ఉంది అనుకోండి మీకు. సో ఫస్ట్ మీకు ఇన్ఫెక్షన్ తగ్గిస్తే చాలు. సో అసలు రీజన్ రూట్ కాజ్ కనుక్కోవాలి. సార్, మై ఫ్లాసిడ్ పెనిస్ లెంత్ ఈజ్ 1.5 to 2 inches, stretched penis length is 3.8 to 4 inches. Girth is very less, like pinky finger while erect. Okay. సో ఎరెక్షన్ వచ్చినప్పుడు మీకు ఆల్మోస్ట్ 4.2 inches వస్తుంది, గర్త్ కూడా 3.9 inches వస్తుంది. సో మీకు జనరల్గా సరిపోతుంది. ఒకవేళ మీ లెంత్ అయితే నాకు తెలిసి 4.2 inches ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ గర్త్తో మీరు సాటిస్ఫై అవ్వకపోతేనే అప్పుడు మేము ఇంజెక్షన్స్ ఇస్తాం. పినైల్ గర్త్ ఎన్హాన్స్మెంట్కి పెనిస్కి ఇంజెక్షన్స్ ఇస్తాం. కాకపోతే ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే ఒక 3 to 6 months పనిచేస్తాయి, తర్వాత మెల్లిగా నార్మల్ కండిషన్ వచ్చేస్తుంది. సో డాక్టర్ గారు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ప్రతి నెలకు ఒకసారి సీమెన్ అనాలిసిస్ చేయించుకుంటున్నాను, ప్రతి 4 నెలలకు ఒకసారి సీమెన్ అనాలిసిస్ చేయించుకుంటున్నాను, స్పెర్మ్ కౌంట్ ఒకసారి పెరుగుతుంది ఒకసారి తగ్గుతూ ఉంది, ఎందుకని? సో ఇదేంటంటే బేసిక్గా వారికోసిల్ వల్లనే ఇది అవుతుందని కాదు. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నా, టెస్టోస్టిరాన్ డెఫిషియన్సీ ఉన్నా, ఇవన్నీ కూడా స్పెర్మ్ కౌంట్ వేరియబుల్ రీజన్స్. సో కొంతమందికి ఏమవుతుందంటే విటమిన్ డి తక్కువ ఉందని మెడికేషన్స్ ఇస్తాం. సో వాళ్ళకి ఎండ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి మనం ఒక 2 నెలలు మెడికేషన్స్ ఇస్తే ఆ 2 నెలలు విటమిన్ డి బాగుంటుంది కాబట్టి స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. మళ్ళీ మనం టాబ్లెట్ ఆపేయగానే మళ్ళీ విటమిన్ డి తగ్గుగానే మళ్ళీ స్పెర్మ్ కౌంట్. ఇది ఒకటి. సేమ్ థింగ్ మనకు విటమిన్ B12 కూడా. కొంతమందికి నాన్ వెజిటేరియన్స్లో B12 చాలా బాగుంటుంది, కొంతమందికి B12 తక్కువగా ఉంటుంది. వాళ్ళకు ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడే B12 పెరుగుతుంది. అప్పుడు B12 పెరిగినప్పుడు స్పెర్మ్ కూడా పెరుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులకి B12 తగ్గగానే మళ్ళీ తగ్గిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మనము సీమెన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫ్లక్చువేట్ అవుతున్నాయంటే ఎక్కడో మనం ఏదో పాయింట్ మిస్ అవుతుంది. ఓన్లీ వారికోసిల్ గురించి ఆలోచించాలి, అన్ని మొత్తం కండిషన్ గురించి ఆలోచించాలి. ఏది ఏదో టెంపరీగా ఇది ఉంది చేసేద్దాం కాదు. అందుకని మళ్ళీ వస్తుందంటే జనరల్గా మనం చేయాల్సింది ఏంటంటే సీమెన్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి, వైటమిన్ డి బాగుందా, వైటమిన్ B12 బాగుందా, హార్మోన్స్ బాగున్నాయా, ఇవన్నీ చూసుకోగలిగితే మనకు అన్ని అంటే మళ్ళీ పెరిగి తగ్గడం లాగా లేకుండా కాన్స్టెంట్గా ఇంక్రీజ్ అయ్యే ట్రీట్మెంట్ చేయొచ్చు. హాయ్ సార్, షుగర్ HbA1c 6.8 ఉంటే అంగస్తంభన
ప్రాబ్లం స్టార్ట్ అవుతుందా? డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కానీ లేని వాళ్ళకి కానీ ఏదో వేరే రీజన్ వల్ల కూడా అంగస్తంభన ప్రాబ్లం స్టార్ట్ అవ్వచ్చు. సో 6.8 అంటే కొంచెం నార్మల్ రేంజ్ కన్నా కొంచెం ఎక్కువలో ఉంది కాబట్టి వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోండి. సార్ నా ఏజ్ 34, నా టెస్టిస్ సైజు 8.5. నాకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది. నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది. పిల్లలు లేరు. ఐవీఎఫ్ పిల్లల్ని ఐవీఎఫ్తో పిల్లల్ని కనమన్నారు. దీనికి వేరే మార్గం లేదా సార్? ప్లీజ్ రిప్లై. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఓన్లీ స్కాన్ రిపోర్టే పెట్టారు. మనకేంటంటే అసలు హార్మోన్స్ ఎలా ఉన్నాయి, మీకు టెస్టిస్ కొంచెం సైజ్ తక్కువ ఉంది, డెఫినెట్గా ఓకే. లేకపోతే రెండోది ఏమైంది, రెండో టెస్టిస్ కూడా కొంచెం ఓకే, సైజ్ అది పర్వాలేదు, బాగానే ఉంది. సో హార్మోన్స్ చూసుకుంటే అసలు ఓకే. ఇక్కడేమో మళ్ళీ నార్మల్ సైజ్ అన్నారు, మళ్ళీ స్మాల్ టెస్టిస్ అని రాశారు. సో చిన్న టెస్టిస్ ఉందనుకోండి, ఒకవేళ జనరల్గా అది నార్మల్ టెస్టిస్ పనిచేసినట్టు పనిచేయదు. సో నార్మల్ టెస్టిస్ 30-40 millions ప్రొడ్యూస్ చేయగలిగితే చిన్న టెస్టిస్ దాని కెపాసిటీ తగ్గట్టే చేస్తుంది. అదే 3-4 millions పనిచేయచ్చు, 10 millions ప్రొడ్యూస్ చేయొచ్చు. సో మనము చిన్న సైజుని పెంచలేము, టెస్టిస్ సైజుని పెంచలేము. కాకపోతే ఆ టెస్టిస్ ఫంక్షన్ని కొంతవరకు మనం ఇంప్రూవ్ చేయగలుగుతాము. కొంతమందికి ఒక లెవెల్కి వచ్చి అయిపోతుంది. సో అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఇప్పుడు మనము 1 million ఉన్న వాళ్ళకి మందులు ఇస్తే కొంతమందికి 5 millions వచ్చి అయిపోతుంది, కొంతమందికి 15 millions దాకా అయిపోతుంది. ఇప్పుడు ఈ 5 millions ఉన్న వాళ్ళకు చూసుకుంటే ఇంప్రూవ్ అయినట్టే, కానీ అక్కడ నుంచి పెరగలేదు కాబట్టి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువ. హలో సార్, నా పేరు వినయ్. షాక్ వేవ్ థెరపీ ఎందుకు ఓన్లీ 5 to 6 years మాత్రమే యూజ్ అవుతుంది? రీజన్ దీనికి ఆల్రెడీ నేను షాక్ వేవ్ థెరపీ బెటరా, పినైన్ ఇంప్లాంట్ బెటర్ అని ఒక వీడియో చేశాను. దాంట్లోనే మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అది కూడా ఈ వీడియో కూడా ఒక 2-3 days లోనే వస్తుంది.